హాయ్ అందరికీ ముందుగా అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఇక మేము శివరాత్రి గుడికోతున్నాము. ఇక గుడికోగా ఇది ఏంద్రా అర్థం కాలే ఫస్ట్, తర్వాత తెలిసింది. ఎందుకంటే అది మొత్తం దుమ్ముండుడికి వాటర్ పడుతుర్రు. ఇక దాని వెనుక మేము కూడా పోతున్నాం. ఇక ఆడికి దర్శనానికి పోతున్నాము. చెప్పులు ఒక దగ్గర చేసాం, కాలు గుంజుతున్నాయి, నడుచుకుంటూ పోతున్నాము. నాకు నేను ఫస్ట్ టైం పోడు ఎట్లుంటుందో అని ఎగ్జైట్మెంట్ ఉంది. ఇక వీడు పోయాడు, అరే చెప్పురా అంటే నువ్వైతే నర్రా నువ్వు ఆడిపోయాక చూద్దాం అన్నాడు. ఎంట్రీ మంచిగా అనిపించింది. మొత్తం పూలతోటి డెకరేషన్ మంచిగా ఉంది. ఈ చుట్టుపక్కల మొత్తం అడవిలో ఉన్నట్టుంది గుడి. ఫస్ట్ టైం నచ్చుడైతే మస్తు అనిపించింది. ఇక లోపల పోగానే మందిని చూసి మాత్రం ఏమో గింటారు మంది వచ్చిరేంద్రా అనుకున్నాను. వ్రతం కదా నంబరే కనిపించింది. ఆన్నే ఒక దగ్గర ఒక 10 నిమిషాలు ఆడ్డాము. డెకరేషన్ మంచిగా చేసారు, ఎవరు చేసారు. దర్శనం లైన్ కట్టినాము. ఒక గంటలు అయిపోతుందేమో అనుకున్నాము దర్శనం. లైన్ కట్టినాము, మంది జరుగుతలేరు. ఇంకా ఎంత చిన్నగా ఉంటుందేమో గుడి, మంది కూడా తక్కువ అనుకుని వచ్చేటప్పుడు. ఇక చూస్తేమో గుంపు ఉన్నారు మొత్తం. దగ్గర టైం మాకు 3 hours వచ్చింది దర్శనం అయ్యేదానికి. గుడి ఉన్న చిన్నది కానీ మంది ఎక్కున్నారు. ఈ పోలీసులు కూడా బాగానే ఉన్నారు. ఏడు చూసి వాళ్ళే ఉన్నారు. ఇటు నూకుతారు, అటు నూకురు. ఇక అటు పెట్టి మెల్ల దగ్గర దాకా పోయినాము. గుడి దగ్గర దాకా ఇంకా గుళ్ళ కూడా పోలే. మేము పైకి ఎక్కినాము. ఇక పైకి ఎక్కి లోపలికి పోదామా అంటే స్టార్ట్ ఇక పొర్రి అని ఒక 2 minutes కూడా గుడి ముంగట ఉండని వేయలేరు. వచ్చేస్తాం. ఇక అటు నుంచి దండాలి ఒక 2 గంటలకి దర్శనం అయింది మాకు. కూర్చున్నాం ఇక వాడు నేను. ఈ పైకి ఎక్కుతున్నాం. ఇంకో దగ్గరికి పోయినాం. మొత్తం లింగాలు ఉన్నాయి, నంది పైన శివుడు ఉన్నాడు. ఇక దర్శనం అయిపోయిన కళ్యాణం అవుతుందంటే కళ్యాణం కాడికి పోయినాము. ఈ ఆడేమో దర్శనం చేసుకున్నాము. మాకు తొందరన అయింది. ఈ ఆడికించి ఆకలి అవుతుంది. మా అవ్వనికి ఏమో ఫాస్టింగ్ ఉన్నాడు కానీ నాకు ఏం లేదు. నేను పోయి లైన్ కట్టిన అన్నదానం వెళ్తాడు తిన్నామని ఆకలి అయింది. ఇక వాడేమో అట్లనే వచ్చింది. అన్నం తినగానే పోయినాం. ఇక ఇంటికి వచ్చినాము. ఇంకేదైనా టెంపుల్కి పోదాం అనుకున్నాము కానీ ఇక వానికైతే లేదు, నాకైతే లేదు. నేను తిన్నా కానీ నాకైతే లేదు. మీరు ఈ శివరాత్రికి ఏ గుడికి కామెంట్ చేయరు. మీకు ఈ వీడియో వస్తే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.